కరెక్ట్‌గా 1 కేజీ చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ తయారు చేశాను ఈరోజు ఇంట్లోని. టేస్ట్ మామూలుగా లేదు మరి. చాలా బాగుంది. అదిరిపోయింది. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. చాలా ఈజీ అనమాట. ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూసేయండి మరి. చికెన్ పీసెస్కి మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకని సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని బిర్యానీ కట్ అంటే చికెన్ని మీడియం సైజ్ కొట్టిస్తాడు. నేను కొంచెం పెద్దగా కొట్టించేసాను. అట్లా ఘాట్లు పెట్టుకుని ఈ మసాలా అంతా ఆ ఘాట్లో కూరేసి ఒక పావు గంట సేపు మసాజ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 4 గంటలు ఉంచేస్తే చక్కగా పట్టేస్తుంది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకునే ముందు ఎగ్ మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మసాలా అంతా ఆయిల్లోకి దిగకుండా కోటింగ్ లాగా అనమాట. ఈ ఎగ్ ముందు మిక్స్ చేస్తే నీ వాసన వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుని చికెన్ పీసెస్ పక్కన పెట్టేసుకుని 1 కేజీ బిర్యానీకి 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. 100 గ్రాముల ఆయిల్, 50 గ్రామ్స్ ఏమో నెయ్యి వాడితే మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, నల్ల యాలకులు, తెల్ల యాలకులు, స్టార్ ఐనస్, ఇంకా పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేదాకా ఉంచుకుని తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్, ఎందుకంటే ఓల్డ్ బాస్మతి రైస్ అనమాట, మంచి పువ్వుల్లా వస్తుంది అనమాట. వాటర్ వేసుకుని బాగా మరిగించుకున్న తర్వాత ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అప్పుడు హై ఫ్లేమ్ పెట్టి వాటర్ లెవెల్ అవుతుంది రైస్కి. అప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించామంటే రైస్ రెడీ అయిపోతుంది. అప్పుడు చికెన్ పీసెస్ పైన వేసుకుని నేను ఏం చేశానంటే షాజీరా కలర్ వేసాను, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసేయాలి చపాతీ పిండో లేకపోతే ఏదైనా క్లాత్ వేసి మూత గట్టిగా పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్మిచ్చామంటే అంతే, సింపుల్. అదిరిపోద్ది అంతే, మామూలుగా ఉండదు. ఇంకా ఉట్టిగానే తినేయచ్చు అనమాట. ఇందులోకి వేరే కర్రీలు, పెరుగు చట్నీ అవి కూడా అవసరం. భలే ఉంటుంది తెలుసా. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ అంతా రైస్కే ఉంటుంది. ఇక్కడ బయటికి పోనవలేదు కదా, బాయిల్ చేసి వేయలేదు రైస్ మనం, అందుకని. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు భలే నచ్చేస్తుంది. బాగుంది కదా. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఈ బిర్యానీ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందని.